హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినే వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే సినిమా మన కళ్లల్లో కన్నీళ్లు తెప్పించే ఒక స్వచ్ఛమైన సైన్స్ ఫిక్షన్ లవ్ స్టోరీ సోరే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఈ స్టోరీ మీ గుండెల్ని బరువెక్కిస్తుంది. ఇక కథలోకి వెళ్తే, ఐరోపాలోని అందమైన క్రొయేషియా దేశంలో మొదలవుతుంది. స్క్రీన్ మీద మన హీరో జోనాథన్ అంటే జోని చూపిస్తారు. ఇతనొక ఫోటోగ్రాఫర్. కానీ అతని లైఫ్ చూస్తే మనకే చిరాకొస్తుంది. గది నిండా ఎక్కడ పడితే అక్కడ ఖాళీ మందు బాటిళ్లు, యాష్ట్రే నిండా సిగరెట్ ముక్కలు. అతనికి రాత్రి ఎప్పుడు నిద్రపోతాడో, పగలు ఎప్పుడు లేస్తాడో తెలీదు. సిగరెట్ తాగుతూ విపరీతంగా దగ్గుతుంటాడు. తనని పట్టించుకునేవాళ్లు ఎవ్వరూ లేక ఒక పద్ధతిలేని జీవితంతో తన ఆరోగ్యాన్ని తనే నాశనం చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఉదయం జో నిద్రలేచేసరికి వంటగదిలోనుంచి ఎవరో వంట చేస్తున్న సౌండొస్తుంది. ఏంటా అని మెల్లగా వెళ్ళి చూస్తే ఒక అందమైన అమ్మాయి, మన కథలో హీరోయిన్, అతనికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ కనిపిస్తుంది. జోకి ఫ్యూజులెగిరిపోతాయి. హేయ్, నువ్వెవరు? నా రూంలోకి ఎలా వచ్చావు? హీరోయిన్ కూల్గా నవ్వుతూ, నా పేరు సోరే జోనాథన్, నేను భవిష్యత్తు నుంచి వచ్చిన నీ భార్యని. ఆ మాట వినగానే జోకి మతిపోతుంది. ఈమెకి ఏదో పిచ్చి పట్టినట్లుంది, లేదా రాత్రి నేను తాగిన మందు ఇంకా దిగలేదు అనుకుని పట్టించుకోకుండా వెళ్ళి మళ్లీ పడుకుంటాడు. కాని సోరే అక్కడ్నించి వెళ్లదు. ఒక భార్యలాగే అతనిమీద పెత్తనం స్టార్ట్ చేస్తుంది. జో దాచుకున్న సిగరెట్ ప్యాకెట్లన్నీ డస్ట్బిన్లో పడేస్తుంది. జో కోపంగా, ఏయ్, నా లైఫ్లో నీకేం పని? నా సిగరెట్లెందుకు పడేశావ్? సోరే, నువ్వు నా మొగడివి, నా ముందే నీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ బలవంతంగా హెల్దీ ఫుడ్ పెడుతుంది. జాగింగ్కి తీసుకెళ్తుంది. కాని ఫ్రెండ్స్, ఇక్కడే డైరెక్టర్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ చేస్తాడు. జో ఏ టైంకి కోప్పడతాడో, ఏ టైంకి మందు తాగుతాడో సోరేకి ముందే ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆమె ఇలా గతంలోకి రావడం ఇది మొదటిసారి కాదు. ఒకసారి జో సోరేమీద కోపంతో అరిచి సిగరెట్ తాగుతాడు. వెంటనే సోరే బాధగా తన దగ్గరున్న డివైస్తో టైంని మళ్లీ మొదటికి చేస్తుంది. ఇంకోసారి జోకి యాక్సిడెంట్ అవుతుంది. మళ్లీ రీసెట్ చేస్తుంది. జో మాట వినని ప్రతిసారీ ఆమె ఆ రోజుని మళ్లీ రీసెట్ చేస్తుంది. అలా జోని మార్చడం కోసం ఆమె కొన్ని వందల సార్లు ఆ రోజుని మళ్లీ బతుకుతూనే ఉంటుంది. ఆ పెయినంతా ఆమె ఒక్కతే భరిస్తుంది. ఈ వందల టైం లూప్ల విషయం జోకి తెలీదు. కాని సోరే చూపిస్తున్న ప్రేమ చూసి జో మెల్లగా మారిపోతాడు. సోరేకి తన గురించి ప్రతి చిన్న డీటెయిల్ తెలుసు. ఒకరోజు ఇద్దరూ క్రొయేషియా వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుండగా, జో, నీకు నా గురించి ఇంకేం తెలుసు అనడుగుతాడు. సోరే నవ్వుతూ, నీకు టీలో ఒక స్పూన్ షుగర్ మాత్రమే కావాలి. నువ్వు అబద్ధం చెబితే నీ కళ్ళు ఎడంవైపు చూస్తాయి. నీకు మీ అమ్మంటే ప్రాణం అని కరెక్ట్గా చెప్తుంది. ఆ మాటలకి జో పూర్తిగా ఫిదా అయిపోతాడు. ఆమె తన నిజమైన భార్యే అని నమ్మి డీప్గా ప్రేమలో పడతాడు. జో సిగరెట్లు మానేసి చాలా ఆరోగ్యంగా తయారవుతాడు. అంతా హ్యాపీగా ఉందనుకున్న టైంలో ఒకరోజు జోకి సోరే రాసుకునే పర్సనల్ డైరీ దొరుకుతుంది. అందులో తను వందల సార్లు టైంని రీసెట్ చేసిన విషయాలు చదివి జోకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కళ్లల్లో నీళ్లతో సోరే దగ్గరికి వెళ్తాడు. జో ఏడుస్తూ, సోరే, ఏంటిది? వందల సార్లు టైంనెందుకు రీసెట్ చేశావు? నిజం చెప్పు. సోరే కన్నీళ్లాపుకుంటూ, ఫ్యూచర్లో మనకి పెళ్ళవుతుంది జో, కానీ నువ్వు చేసిన ఈ చెత్త లైఫ్ స్టైల్ వల్ల నీకొక భయంకరమైన జబ్బొస్తుంది. పెళ్ళైన కొద్ది రోజులకే నా చేతుల్లోనే నువ్వు ప్రాణాలు వదులుతావు జో. పెద్దగా ఏడుస్తుంది. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను నువ్వు లేని లోకంలో బతకలేకపోయాను. అందుకే ఇలా టైం ట్రావెల్ చేసి వచ్చాను. నిన్ను బతికించుకోవడం కోసం ఈ టైం లూప్లో ఎన్ని వేలసార్లైనా సరే ఆ నరకాన్ని అనుభవించడానికి నేను రెడీ జో. ఆ మాట విన్న జో గుండె పగిలిపోతుంది. తనకోసం తన భార్య ఎంత నరకం అనుభవించిందో తలుచుకొని గట్టిగా హత్తుకుని ఏడుస్తాడు. కాని ఇక్కడే ఒక పెద్ద విషాదం దాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జో మారిపోయాడు కాబట్టి అతని ప్రాణాలకు ముప్పు తప్పింది. అంటే ఫ్యూచర్ మారిపోయింది. ఫ్యూచర్ మారిపోయింది కాబట్టి ఆ పాత ఫ్యూచర్ నుంచి వచ్చిన సోరేకి ఇప్పుడు టైం అయిపోయింది. ఇక సోరే నెమ్మదిగా జో కళ్లముందే గాలిలో మాయం అవడం స్టార్ట్ అవుతుంది. జో భయంతో ఆమెని పట్టుకుని, సోరే, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్లకు, ప్లీజ్ అని ఏడుస్తాడు. సోరే నవ్వుతూనే ఏడుస్తూ, ఏడవకు జో, నువ్విప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు. నా మొగడి ప్రాణాలు నేను దక్కించుకున్నాను. మన భవిష్యత్తు కోసం నేనెదురుచూస్తుంటాను అంటూ గాలిలో పూర్తిగా కలిసిపోతుంది. జో ఆమె కోసం పిచ్చివాడిలా ఒంటరిగా ఏడుస్తూనే ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. పూర్తిగా ఆరోగ్యంగా సక్సెస్ఫుల్గా ఉన్న జో క్రొయేషియాని వదిలేసి తన సొంత దేశమైన ఇండోనేషియాకి తిరిగొచ్చేస్తాడు. ఒకరోజు ఒక ఆర్ట్ గ్యాలరీలో నడుచుకుంటూ వెళ్తుండగా అతనికొక అమ్మాయి ఫోటోలు తీసుకుంటూ కనిపిస్తుంది. ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. ఆమెవరో కాదు,
ప్రెజెంట్ టైంలో ఉన్న సోరే. అవును, ఆమెకి ఇంకా జో ఎవరో తెలీదు. వీళ్ళిద్దరికీ ఫ్యూచర్లో పెళ్లవుతుందన్న విషయం కూడా ఆమెకి తెలీదు. తన భార్యను మళ్లీ చూసిన జో కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆనందంగా ఆమె దగ్గరికి వెళ్ళి, హాయ్, నా పేరు జోనాథన్ అంటాడు. ఆమె నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. అక్కడినుంచి వాళ్ళిద్దరి అసలైన అందమైన ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఒక స్వచ్ఛమైన ప్రేమ కాలాన్ని కూడా ఎదిరిస్తుంది అని ఈ సినిమా చెప్తుంది. ఈ ఎమోషనల్ మూవీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ సినిమాల కోసం మన సినే వరల్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.